హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. ఏమండి, ఇక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ ని అమ్మకానికి పెట్టారంట. మనం దాన్ని తీసుకుని రీమోడల్ చేద్దామండి. లత, ఆ గెస్ట్ హౌస్ లో దెయ్యాలు ఉన్నాయని అంటూ ఉంటారు. అందుకే దానిని ఇన్ని రోజులు ఎవరూ కొనకుండా ఉన్నారు. దాన్ని కొనడం ఎందుకు, మంచిగా సిటీలోనే ఏదన్నా కొనుక్కుందాం. ఈ రోజుల్లో జనాలకు పట్టణాల్లో ఉండి ఉండి బోరు కొట్టి పల్లెలకు వెళుతున్నారు. అందుకే మనం ఆ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ ని మంచిగా రెడీ చేస్తే చాలా మంచిగా బిజినెస్ అవుతుంది. సరే లత, నువ్వు చెప్పిన విధంగానే చేద్దాం. నేను రేపే వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ ప్రైస్ ఎంత ఉందో ఒకసారి కనుక్కుంటాను. మనకు అందుబాటులో ఉంటే దాన్ని ఖచ్చితంగా కొనుక్కుందాం అని అక్కడి నుంచి చంద్ర బయటికి వెళ్తాడు. చంద్ర మాట ఇచ్చిన విధంగానే ఆ మరుసటి రోజు ఆ గెస్ట్ హౌస్ ని తీసుకుని చాలా తొందరగా ఆ గెస్ట్ హౌస్ ని రెడీ చేసేస్తాడు. లత, గెస్ట్ హౌస్ మొత్తం రెడీ అయ్యింది. దీనిని నువ్వే దగ్గరుండి చూసుకో. ఏమన్నా పూజలు చేయాలంటే ఇప్పుడే చేసేద్దాం. నువ్వు దెయ్యం గురించి ఏమీ భయపడకు. ఇక్కడ అలాంటివేవీ లేవు. ఇక రేపటి నుంచి సిటీ నుంచి వచ్చే వాళ్ళకు మంచి ఆఫర్స్ పెట్టి అట్రాక్ట్ చేద్దాం. మనకు మంచి బిజినెస్ అవుతుంది. నన్ను నమ్మండి. ఓకే లత, ఆ బిజినెస్ అంతా నువ్వే దగ్గరుండి చూసుకో. నువ్వేం చేసినా మంచిగా చేస్తావని నాకు నమ్మకం ఉంది. సరే అయితే ఇక ఇంటికి వెళ్దాం పదా అని అక్కడి నుంచి చంద్ర మరియు లత ఇంటికి వెళ్ళిపోతారు. ఐ యామ్ వెయిటింగ్ అంటూ ఆ దెయ్యం ఆ గెస్ట్ హౌస్ లో ఆకలితో ఎదురు చూస్తూ ఉంటుంది. మరుసటి రోజు కొత్తగా పెళ్ళైన సుమ లత వద్దకు వస్తుంది. కొత్తగా పెళ్ళైంది కదా, హనీమూన్ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నావు? ఊటీ వెళ్తున్నాం లత, నెక్స్ట్ మంత్. అవును, నువ్వేదో గెస్ట్ హౌస్ స్టార్ట్ చేసావంట. ఎలా ఉంది ఏమిటి నీ కొత్త బిజినెస్? అవును సుమ, బాగుంది. ఒకసారి నువ్వు మీ భర్త అక్కడికి వెళ్ళండి. చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి రండి. అమ్మో, నేను అక్కడికి వెళ్ళను. దెయ్యాలు ఉన్నాయంట. నాకు అసలే భయం. అదే సమయంలో అక్కడకు ఒక స్వామీజీ వస్తాడు. అమ్మా సుమ, అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు. మీరక్కడ ఆనందంగా ఉండవచ్చు. మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సరే లత, స్వామీజీ గారు చెప్పారంటే అది నిజమే అవుతుంది. మేము రేపే అక్కడికి వెళ్తాము. ఆ మరుసటి రోజు సుమ తన భర్తతో కలిసి ఆ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కి బయలుదేరుతారు. సుమ, ఇంత అడవిలో ఉన్నది, అన్ని సౌకర్యాలు ఉన్నాయంటావా? అన్నీ అరేంజ్ చేసింది మా ఫ్రెండ్. అందులోనూ ఆ గెస్ట్ హౌస్ రీసెంట్ గా రీమోడల్ చేశారు. ఇంత అడవిలో ఉంది అంటే దెయ్యాలేమీ ఉండవు కదా? అది కూడా తెలుసుకున్నాను. స్వామీజీ అక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు అని చెప్పారు. నీకన్నా దెయ్యాలేముంటాయిలే, నిన్నే తీసుకుని వెళ్తున్నాను. అవంటే నాకు పెద్ద భయం లేదు అంటూ ఆనందంగా నవ్వుకుంటూ ఆ అడవిలో ఉన్న గెస్ట్ హౌస్ కి గిరి మరియు సుమ వెళ్తారు. ఆ రోజు రాత్రి సుమ, గిరి ఇద్దరూ ఆనందంగా ఆ గెస్ట్ హౌస్ లో ఉంటారు. ఆ సమయంలో వాళ్లకు ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. సుమ, నీకేమైనా శబ్దం వినిపించిందా? అవునండి, నాకు వినిపించింది. ఎవరక్కడా? ఎవరది? ఎవరు బయటికి రండి. ఆ సమయంలో అక్కడకు దెయ్యం వస్తుంది. ఆ దెయ్యం మొదట గిరిని పీక పట్టుకుని పైకి లేపి, నేనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మీరు నా ఆహారము. ఇక్కడి నుంచి మీరు తప్పించుకోలేరు అంటూ ఆ దెయ్యం గిరిని గొంతు కొరికి రక్తం తాగుతుంది.
గిరి రక్తం మొత్తం తాగిన తర్వాత ఆ దెయ్యం సుమా వద్దకు వెళుతుంది. సుమా అక్కడి నుంచి భయపడి పక్క గదిలోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. దెయ్యం కూడా తనని వెంటాడుతూ ఆ రూమ్లోకి వెళుతుంది. మరుసటి రోజు ఆ గెస్ట్ హౌస్ కి లత, చంద్ర మరియు పోలీసు వస్తారు. ఎవరు చంపారు వాళ్ళను? ఇక్కడ ఎవరెవరు ఉంటారు? సార్, ఇక్కడ వాచ్మెన్ కూడా లేడు. ఇది రీసెంట్గా రీమోడల్ చేసి వీళ్ళనే మొదటిసారిగా ఇక్కడ ఉండమని అనుమతి ఇచ్చాను. మరి ఎవరూ లేకపోతే ఎవరు చంపారు? దెయ్యాలు చంపాయా లేదా ఒకరినొకరు గొంతు కురుక్కొని చచ్చిపోయారా? అదే సమయంలో అక్కడకు స్వామీజీ వస్తాడు. పోలీస్ గారు, ఇక్కడ దెయ్యాలు లేవు. ఇది పెద్ద అడవి కాబట్టి ఇక్కడ క్రూరమృగాలు ఉంటాయి. ఏదో ఒక జంతువు వీళ్ళని చంపి ఉంటుంది. మీరు అలానే కేసు ఫైల్ చేయండి, లేదంటే ఇక్కడికి ఎవ్వరూ రారు. దాంతో అక్కడి నుంచి పోలీసు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత, స్వామి, ఇక్కడ నిజంగా దెయ్యాలు లేవు కదా? ఏమీ లేవు, మీరు క్షేమంగా గేటు గడిపెట్టుకుని ఉండండి అని అక్కడి నుంచి స్వామీజీ వెళ్ళిపోతాడు. ఆ రోజు లత మరియు చంద్ర ఇద్దరు ఆ గెస్ట్ హౌస్ లోనే ఉందామనుకుంటారు. టైం బాగా ఉండడంతో జంతువులను చూడడం కోసం అడవికి వెళ్తారు. లత, ఈ సమయంలో ఏ క్రూర మృగమైనా వస్తే ఏంటి పరిస్థితి? మనం డోర్స్ వేసుకున్నాము కదా, ఏమి చెయ్యలే. కానీ ఆ సుమా గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. అవును లత, కొత్తగా పెళ్ళయింది, ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు కదా. నాకు కూడా చాలా బాధగా ఉంది. సరే సరే, అడవి చూసింది చాలు, ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్దాం పదా. జంతువులు సాయంత్రం అయితే అడవుల మీదకి ఎక్కువ వస్తాయి అని లత అనడంతో ఇద్దరు అక్కడి నుంచి తిరిగి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతారు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో లత మరియు చంద్ర ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. కరెక్ట్ గా అర్ధరాత్రి సమయంలో ఆ దయ్యం ఆ గెస్ట్ హౌస్ వద్దకు వస్తుంది. నాకు బాగా ఆకలిగా ఉంది, నేను వస్తున్నాను అంటూ ఆ ఇంట్లోకి దెయ్యం వెళుతుంది. లోపల నిద్రపోతున్న లతను దెయ్యం పిలుస్తుంది. లత, లత, ఇటురా. ఆ పిలుపుకు నిద్ర లేచి లత పక్క రూములోకి వెళ్తుంది. అప్పుడు దెయ్యం లతను పట్టుకుని చీక కొరికి రక్తం తాగుతుంది. ఆ తర్వాత ఆ దెయ్యం చంద్ర వద్దకు వెళుతుంది. అరే చంద్ర, నిద్రలేరా, నిద్రలే, నేను వచ్చేశాను. ఆ భయంకరమైన అరుపుకు చంద్ర నిద్రలేస్తాడు. అయ్యో దెయ్యం, దెయ్యం, నన్ను కాపాడండి. అయ్యో, ఊరిలో అందరూ దెయ్యాల కొంప అంటే వినలేదు. ఆ స్వామీజీ మాట విని ఈ గెస్ట్ హౌస్ ని కొన్నాము. ఇది గెస్ట్ హౌస్ కాదు, గోస్ట్ హౌస్. నన్ను వదిలి మళ్ళీ ఇటు రాను. అయ్యో, నన్ను కాపాడండి. నిన్ను ఇక్కడ ఎవరూ కాపాడలేరురా అంటూ చంద్ర పీక కొరికి రక్తం తాగుతుంది ఆ దెయ్యం. నాకు ఆకలి తీరింది, మరొకరి కోసం వేట మొదలెట్టాలి అంటూ ఆ దెయ్యం స్వామీజీ లాగా మారి ఊరిలోకి వెళుతుంది.